ఎవరెవరు ఎక్కడ ఉన్నారు అనే దాని మీద మీడియాకు సమాచారం ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఉన్నారు, ఆ వరద ఎఫెక్ట్ అయిన ప్రాంతంలో. పవన్ కళ్యాణ్ గారు ఈ పరిస్థితిని అంతా కూడా సమీక్షిస్తూ ఉన్నారు. నిన్న అధికారులతో సమీక్ష సమావేశం కూడా జరిపారు. జన సైనికుల్ని, ఆ నాయకుల్ని కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. నారా లోకేష్ మంగళగిరిలో ఉన్నారు. ఇక హోంమంత్రి అనిత గురించి రోజా గారు మొదటి నుంచి కూడా అనిత గురించి చాలా కామెంట్స్ చేస్తారు కదా. రోజాకి అనితకి ఎప్పుడు మొదటి నుంచి పడదు. వాళ్ళిద్దరూ అసెంబ్లీలో తిట్టుకున్నారు, తర్వాత బయట ఒకరికొకరు కామెంట్స్ చేసుకునే పరిస్థితి కాస్త శృతి మించే. హోంమంత్రి అనిత ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ట్రాక్టర్ మీద ఎక్కి వారందరికీ కూడా ఫుడ్ సప్లై చేస్తూ ఉన్నారు. నిన్న సప్లై చేశారు, నేను చూశాను, విజువల్స్ వచ్చాయి మాకు. సో ఇది వాస్తవం. ఇది సో అరుణ్ గారు, రోజా గారు అడిగిన ప్రశ్న ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏమయ్యారు చెప్పండి ఇప్పుడు. సార్ జనరల్ గా రోజాకి అలాగే వైసీపీ వాళ్ళందరికీ కూడా ఎక్కడ మూసుకొని కూర్చోవాలో, ఇంకా పచ్చిగా అనాలంటే ఆ మాట్లాడింది కాబట్టి ఎక్కడ పని చేయాలో తెలియకపోవడం వాళ్ళలో ఉన్నటువంటి డిఫెక్ట్. గతంలో మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కోవిడ్ టైంలో అందరూ ఎవరి పడికి వాళ్ళ ఇళ్లలో ఉండరా మహానుభావులారా, బయట తిరిగితేనే స్ప్రెడ్ అవుతుంది అని చెప్పేసి కర్ఫ్యూ విధించిన టైంలో, క్వారంటైన్ సిచ్యువేషన్ ఉన్న టైంలో ఈ రోజా బోరింగ్ ఓపెన్ చేసి పెద్ద 100 మందికి ఉపాధి కల్పించే కర్మాగారం ఓపెన్ చేసిన రేంజ్ లో లాక్ డౌన్ ఉన్న టైంలో బోరింగ్ ఓపెన్ చేసి జనాలను గుగ్గుగుడిచి కాళ్ళకు పూలు చెల్లించుకుంది. వీళ్ళు బయట తిరగడం మూలంగా అక్కడికి కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. అంతకు ముందున్న సంఖ్య ఇంకా విపరీతంగా పెరిగాయి. అలాగే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఒకడు, గుంటూరుకు సంబంధించి ముస్తఫా ఒకడు, అలాగే దువ్వాడ శ్రీనివాస్, వీళ్ళంతా కూడా అప్పట్లో సైలెంట్ గా ఉండాల్సిన టైంలో కూడా పబ్లిసిటీ కోసం వెంపర్లాడి రోగుల సంఖ్యను కోవిడ్ కేసుల సంఖ్యను పెంచిన వ్యక్తులు వీళ్ళంతా. ఇవాళ నిన్న గనక వరదల పరిస్థితి మనం చూసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు గనక నిన్న బయటకు వస్తే, ఈ వరదల సిచ్యువేషన్ లో బయటకు వస్తే, సెక్యూరిటీ ఇవ్వలేం మీకు, సెక్యూరిటీ ఇచ్చినప్పటికీ కూడా మాకు ఇప్పుడు సహాయక చర్యల్లో పాల్గొనే సిబ్బంది కొరవవుతారు కాబట్టి మీరు దయచేసి బయటికి రావద్దు అని చెప్పేసి సెక్యూరిటీ సిబ్బంది పవన్ కళ్యాణ్ గారికి రిక్వెస్ట్ గా సూచించేసిన పరిస్థితి. ఎట్ ద టైమ్ ఆయన పుట్టినరోజు, ఆయన కనుక ఇక్కడ స్టేట్ లో అందుబాటులో ఉంటే పెద్ద ఎత్తున నాయకులు అవనివ్వండి, కార్యకర్తలను వీరమహిళలు అవనివ్వండి, ఆయన విష్ చేసి ఆయన దృష్టిలో పడడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది కన్ఫర్మ్, 100% కన్ఫర్మ్ ఇది. అందుకే ఆయన ఎవరికి అందుబాటులో లేకుండా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకోకుండా కార్యకర్తలకు కూడా కాన్ఫరెన్స్ పెట్టి మరి బర్త్డే సెలబ్రేషన్స్ పక్కన పెట్టేసేయండి, అందుబాటులో ఉన్న ప్రతి ఒక్కరు వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొనండి. విజయవాడ ఇబ్బందుల్లో ఉంది, విజయవాడ ప్రజానికం ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున వాళ్ళకి సహాయ సహకారాలు అందించి వాళ్ళని ఆ వరద బీభత్సం నుంచి సేఫ్ ప్లేస్ కి ల్యాండ్ చేయండి అని చెప్పేసి క్లియర్ కాన్ఫరెన్స్ కాల్ ద్వారా చెప్పారు ఆయన. అట్టే టైం ఆయన తీసుకున్నటువంటి 5 శాఖలకు సంబంధించినటువంటి అధికారులను కూడా, యంత్రాంగాన్ని కూడా వరద సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేలాగా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ ఆయన శాఖ నుంచి ఎంతమంది సిబ్బందిని ఇవ్వాలి, ఆయన శాఖ నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం అందించాలి, ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ ని ప్రభుత్వానికి అందుబాటులో ఉంచాలి, ప్రతిదీ పిన్ టు పిన్ పర్యవేక్షిస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళలాగా ఇప్పుడు కనుక ఆయన ప్రజల్లోకి వస్తే అక్కడ కూడా సెక్యూరిటీకి ఇబ్బంది, ప్రజలకు ఇబ్బంది. అక్కడికి రావడం మూలంగా మళ్ళీ వీళ్ళే క్వశ్చన్ చేసేవాళ్ళు ఏమని, ఈయన బయటకు వస్తే అక్కడ ఇష్యూస్ జరుగుతాయి ఆయన తెలుసు కదా, ఆయన ఎందుకు వచ్చాడు, పబ్లిసిటీ కోసం వచ్చాడు పవన్ కళ్యాణ్, వరదకు సహాయం చేసి సరిపోయింది కదా, ఏమైనా వస్తేనే చెయ్యాలా అని చెప్పేసి మళ్ళీ వీళ్ళే క్వశ్చన్ చేసేవాళ్ళు. అంటే మంచి వ్యక్తి ఏ మంచి చేసినా సరే దాంట్లో వంకలు ఎతకడానికి ఉన్న తప్ప ఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజల వైసీపీ పార్టీ, ప్రభుత్వం కాదు వైసీపీ పార్టీ, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఏ మంచి చేసినా వంకలు ఎతకడానికే ఉంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వానికి సహకరించి ప్రజల కోసం, ప్రజల పక్షాన్ని నిలబడే ఉద్దేశంతో వైసీపీ పార్టీ లేదు. ఇది ఇంకొక రోజు ప్రెస్ మీట్ కానివ్వండి. రైట్. అండ్ ఈ వీడియోలో చాలా బాధతో మాట్లాడారు రోజా. మరి అది యాక్టింగా లేకపోతే నిజంగా బాధపడ్డారో నాకైతే తెలియదు. మీరు చూసి చెప్పండి. గుండె తరుక్కుపోతోంది. చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు ఈ 4 రోజులుగా ఎంత నరకం అనుభవిస్తూ ఉన్నారో వారి మాటలు వింటుంటే బాధేస్తోంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కారణం